నమస్తే, నేను మీ సతీష్. కృష్ణా జలాల మాటున తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ మరొకసారి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి కుట్రలు పన్నుతా ఉందా? మరి తాజాగా ఏదైతే కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోచుకెళ్ళిపోతోంది, అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం దేనికి సంకేతం అంటూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆరోపణల్ని ఎలా చూడాలి? మరి బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కృష్ణా జలాల్ని అక్రమంగా ఆంధ్రప్రదేశ్కి దోచుకెళ్ళిపోతున్నారు, తరలించుకుపోతున్నారు అంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏ మేరకు వాస్తవం ఉంది, అసలు ఈ రకమైనటువంటి మాటల వెనకాతల వారి ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రామబ్రహ్మం గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు. సార్, ముఖ్యంగా మరొకసారి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఇక్కడ తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి వింటున్నాం. ముఖ్యంగా ఏదైతే కృష్ణా జలాల్ని ఆంధ్రప్రదేశ్ దోచుకెళ్ళిపోతోంది, మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు గారిని, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని నిలదీయలేక ఆయన నిమ్మకు నీరెత్తినట్టుగా ఆ ప్రభుత్వం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు దోచుకుపోతోంది కృష్ణా జలాల్ని అంటూ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ నీళ్లు దోచుకెళ్తుంది అనడానికి ఈ నేపథ్యం చూడాలి సతీష్ గారు. మన కేసీఆర్ గారు ఎలక్షన్లు అయిపోయి తెలంగాణలో 15 నెలలు అయింది. ఆయన మొన్నటిదాకా బయటికి రాలా. మొన్న బయటకు వచ్చి తన కూతురు మీద ఉన్న కేసులు, లిక్కర్ స్కాములు జరిగినాయి చూసాం మనం. నెలల తరబడి జైలు నుండి వచ్చింది ఆవిడ. రెండవ పక్కన హరీష్ రావు గారి మీద ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఆయనకి దానికి బెయిల్ కోసం తిరుగుతున్నాడు, ఏదో జరుగుతుంది ఆ కార్యక్రమం. మూడవది, తన కొడుకు మీద ఉన్న కేసులు, దోపిడీ కేసులు అనేకం ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో కేసులు బనాయిస్తుంది, చర్యలు తీసుకునే క్రమంలో ఉంది. ఇక ఈ కేసీఆర్ గారి మీద మేడిగడ్డ లాంటి కేసులు బోర్డు ఉన్నాయి ఆయన మీద. నాలుగవది, మేడిగడ్డ అవినీతి మీద ప్రశ్నించిన వ్యక్తిని హతమార్చారు, మొన్న మర్డర్ జరిగింది. ఆ సందర్భంగా హతుడి భార్య డైరెక్ట్ గానే ఆరోపించింది, బీఆర్ఎస్ నాయకులే మా ఆయన చంపించారని. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి, మళ్లీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి గత్యంతరం లేక చంద్రబాబు గారి పేరు వాడుకుంటేనే తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ మళ్లీ రగల్చొచ్చనే విద్వేషంతో, దురాశతో, దురాలోచనతో మొదలుపెట్టిన దాన్ని జగదీష్ రెడ్డి గారు కొనసాగింపుగా కృష్ణా జలాలను తీసుకొచ్చాడు. ఇది ప్రజల్లో మళ్లీ భావోద్వేగాలను రెచ్చగొడితే మనకు మనుగడ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ బతుకుద్దన్న దుర్బుద్ధి, దురాశ అది. తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతులు, ఆలోచన పరులు. వాళ్ళకి తెలుసు అన్ని, ఎవరేం మాట్లాడుతున్నారో, ఎవరేం చేస్తున్నారు అనేది. ఇక కృష్ణా జలాల పంపిణీ అనేది, దానికి కృష్ణా ట్రిబ్యునల్ ఉంది. ట్రిబ్యునల్ ప్రకారం విభజిస్తుంది, ఎంత వాడుకోవాలో అంతా వాడుకుంటారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా, విభజిత చట్ట ప్రకారం 66-34 నిష్పత్తిలో వాటాలు ఏదైతే కేటాయింపులు జరిగినాయో ఆ వాటాల ప్రకారమే వాడుకుంటారు తప్ప ఒక్క టీఎంసీ కూడా అదనంగా వాడుకునే అవకాశం లేదు. జగన్ రెడ్డితో ములాఖత్ అయ్యి మొన్న ఎలక్షన్ ముందు రోజు, పోలింగ్ ముందు రోజు జగన్ రెడ్డి ఎంత అడవాడు చేశాడో మనం చూసాం. అదంతా నాటకమే, జబర్దస్త్ స్క్రిప్ట్ లాగా ఉంది తప్పది వేరే ఏం కాదు. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాగార్జున సాగర్ గట్టు మీదకి వచ్చి దౌర్జన్యం చేశారని ఒక అసంకల్పిత స్క్రిప్ట్ ని క్రియేట్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి కేసీఆర్కి చేకూరుద్దామని జగన్ రెడ్డి, కేసీఆర్ అనే డ్రామా. దాన్ని అర్థం చేసుకుని ప్రజలు చీకొట్టి అక్కడ ఎక్కడ కూడా ఇంటికి పంపించారు రెండు ప్రభుత్వాలని, రెండు పార్టీలని. ఇంకా బుద్ధి రాకుండా, ఇంకా చంద్రబాబు గారి మీద పడి ఆడటం చాలా దుర్మార్గం, నీచత్వం. ఇంకా మనం గతంలోకి వెళ్తే తెలంగాణకి న్యాయం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే. నందమూరి తారక రామారావు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళిద్దరూ చేపట్టిన కార్యక్రమాలతోనే తెలంగాణలో అభివృద్ధి జరిగింది. తెలంగాణ ప్రజలకు విముక్తి వచ్చింది. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుతోనేమో ప్రజలకు విముక్తి కలిగింది. అభివృద్ధి, రోడ్లు, స్కూళ్లు, కాలేజీలు, వీటన్నిటితో చంద్రబాబు నాయుడు గారు ఎలా అభివృద్ధి చేశాడో మనం చూసాం. హైదరాబాద్, సికింద్రాబాద్ 2 నగరాలు ఉంటే 3వ నగరాన్ని నిర్మించి హైదరాబాద్ ఆర్థిక పుష్టికి చంద్రబాబు నాయుడు గారు ఎంత తోడ్పడారో అందరికీ తెలుసు. సైబరాబాద్ గా పిలువబడే ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిందే. హైదరాబాద్ కి చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి అని అడుగుతారు ప్రతాడు. హైదరాబాద్ కి చేయకపోవచ్చు, హైదరాబాద్ లో చార్మినార్, నిజాం నవాబులు కడితే హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ హైటెక్ సిటీ వల్ల ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో, ఎన్ని లక్షల మంది పోతున్నారో అందరం చూస్తున్నాం. వీటన్నిటిని పక్కన పెట్టడానికి, మళ్ళీ ప్రజల దృష్టి మళ్లించడానికి చంద్రబాబు గారి మీద ఆరోపణలు కానివ్వండి, ఈ కృష్ణా జలాలను తీసుకురావడం కానండి, ఇవన్నీ రాజకీయ అసంకల్పిత మాటలు తప్ప ఇంకోటి కాదు. జగదీష్ రెడ్డి గారు ఆయన విద్యాశాఖ మంత్రి చేశాడు లాస్ట్ టైం. ఆయనకి పరిపూర్ణమైన అవగాహన ఉంది కృష్ణా జలాల మీద కానీ, రాష్ట్రం మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి పాలన మీద కానీ. ఆయన కూడా అలా దిగజారిపోయి మాట్లాడటం భావ్యం కాదు. అంటే ముఖ్యంగా చూస్తే ఆల్రెడీ ఎన్నికలకి ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సమయంలో కూడా ఇలాగే చంద్రబాబు నాయుడు గారి పైన, మరి లేదంటే ఆ అరెస్టు వ్యవహారంలో కొంచెం కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, దాని ప్రభావం చూశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు అయిపోయి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఈ క్రమంలో
మీరు అన్నట్లుగా నీటికి సంబంధించి కూడా వ్యవహారాన్ని చూస్తే అది ప్రస్తుతం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆ ట్రిబ్యునల్ అండర్లో ఉంది, ప్రభుత్వాల మధ్యన కాదు. గతంలో చూసుకుంటే రెండు ప్రభుత్వాల మధ్యన ఉన్నటువంటి సఖ్యత లేదు, చర్చించుకుని వీళ్ళు నీళ్లు పంపింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ అండర్లోకి వెళ్ళడానికి కూడా కారకులు గతంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చేతకాంతనం అనండి. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు, అదే కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని సమస్యలు పరిష్కారం చేసుకుని చక్కగా వాడుకున్నారు నీళ్ళని. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాలన చేతకాక ఆయన బాటన కేసీఆర్ గారు కూడా మొదలుపెట్టి రెండు ప్రాంతాల విద్వేషాలను రచ్చగొట్టుకుంటూ వాళ్ళ పబ్బం కట్టుకున్నారు తప్ప రెండు రాష్ట్రాలకు ఇద్దరు చేసింది ఏమీ లేదు. తెలంగాణలో అభివృద్ధి జరిగింది చంద్రబాబు గారి పాలనలోనే, అది కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో చంద్రబాబు గారి గురించి బాగా తెలిసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు ఒక్కరే. ఆయన మంచితనం తెలుసు, ఆయన పాలన సంగతి తెలుసు, ఆయనే అసెంబ్లీ సాక్షిగా పొగిడిన సంగతి కూడా మనకు తెలుసు. 2009లో చంద్రబాబు నాయుడు గారు ఆదరించి ఆనాడు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకపోతే ఆ రోజే టీఆర్ఎస్ వెనక్కి వెళ్ళిపోయేది, రాజకీయంగా మనుగడ ఉండేది కాదు. దానికి జీవం పోసిందే చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ విడగొట్టినప్పుడు కూడా చంద్రబాబు గారు ఒక్క మాట మాట్లాడలా, రెండు కళ్ళు అన్నాడు ఆయన. ఇద్దరు పిల్లల్లో ఏ పిల్లలు వదుకోవాలో తెలియక ఆయన మాట్లాడలేదు అంతవరకే. కానీ తెలంగాణ ఏర్పాటుకి లెటర్ ఇచ్చింది కూడా ఆయనే. ఆయన లెటర్ ఇచ్చినాకే తెలంగాణ ఏర్పడింది. ఆ నేపథ్యం అంతా తెలిసి కూడా ఇవాళ కూడా ఇంకా దుర్మార్గంగా మాట్లాడటం దారుణం, రాజకీయ దివాళా కోరుతనం అది. దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు, ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు గారు ఏంటో తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసు. థ్యాంక్ యూ. నమస్తే.